వినికిడి లోపం, మాటలు సరిగా రావు. ప్రపంచం ఎంత కిరాతకంగా ఉంటుందో తెలియని 11 ఏళ్ల బాలిక. మనిషి అన్నవాడు ఎవడైనా ఆమెలో చెల్లినో కూతురునో చూస్తాడు. కానీ ఒక మానవ మృగం మాత్రం అత్యంత మానవీయంగా ప్రవర్తించాడు. ఆమెకు జరిగిన దారుణానికి వైద్యులే వణికిపోయారు. ఇది ఎక్కడో ఆటవిక ప్రాంతంలో జరిగిన దారుణం కాదు. ఎవరి పేరు వింటే గ్యాంగ్స్టర్లు, క్రిమినల్స్ నిలువున వణికిపోతారో ఆ యోగి అడ్డా యూపీలో జరిగిన ఘోరం. అవును, ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగిపోయింది. 11 ఏళ్ల బధిర బాలికపై మానవ మృగం పంజా విసిరింది. యూపీలో ఇది రెండవ దారుణ ఘటన. దీంతో యోగి అడ్డాలో ఏం జరుగుతోందన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రేపిస్టులు కనిపిస్తే ఎన్కౌంటర్ చేసే యోగి పోలీసింగ్ ఎక్కడ ఫెయిల్ అవుతోందన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఇంతకు యోగి అడ్డాలో ఏం జరుగుతోంది? యోగి ఎన్కౌంటర్ ట్రీట్మెంట్ ఒక్కటే మానవ మృగాలకు చెక్ పెడుతోందా? యోగి అడ్డా ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన. 11 ఏళ్ల బధిర బాలికపై విరుచుకుపడిన మానవ మృగం. రేపిస్టులకు యోగి మార్క్ ఎన్కౌంటరే సరైన సమాధానమా? గ్యాంగ్స్టర్లకు బుల్డోజర్ ట్రీట్మెంట్, క్రిమినల్స్కు లాఠీ దెబ్బలు, రేపిస్టులకైతే బుల్లెట్లు దించడమే. ఇదే యోగి రూల్. ఇలా ఉంటేనే యూపీ లాంటి రాష్ట్రాల్లో నేరాలు ఆగుతాయి, నేరస్తులు భయపడతారు. ఏమాత్రం అలసత్వం వహించినా రాక్షసులు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేస్తారు. ఇది యూపీ ప్రజలందరికీ తెలిసినా కాదనలేని నిజం. కానీ యోగి సత్వర న్యాయాన్ని ప్రశ్నించే గొంతులు కూడా ఉన్నాయి. బుల్డోజర్ ట్రీట్మెంట్ రాజ్యాంగ విరుద్ధమని, ఎన్కౌంటర్లు అప్రజాస్వామికమంటూ గొంతులు చించుకునే హక్కుల సంఘాలు వీధికొకటి ఉంటాయి. సమాజంలో అమానవీయ ఘటనలు జరిగినప్పుడు చాలా ఆలస్యంగా బయటకొచ్చే సదరు సంస్థలు. మానవ మృగాలు ఎన్కౌంటర్లో పోయినప్పుడు మాత్రం క్షణాల్లోనే ప్రశ్నల బాణాలు సంధిస్తాయి. కోర్టులో కేసుల మీద కేసులు వేస్తూ ప్రభుత్వాల్ని చిక్కుల్లో పడేస్తాయి. యూపీలో వాటి ప్రభావం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే గతంలో అత్యాచారం వంటి ఘోరం జరిగితే యోగి రియాక్షన్ చాలా వైల్డ్గా ఉండేది. ఇప్పుడు బుల్లెట్ దించే విషయంలో యూపీ పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. లేదంటే 2 వారాల వ్యవధిలో అత్యంత అమానవీయ ఘటనలు జరిగినా పోలీసుల తుపాకులు సైలెంట్గానే ఉన్నాయి. ఎందుకు? మాటలు వినికిడి లోపం ఉన్న 11 ఏళ్ల బాలికపై మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించే రీతిలో బాలికపై ఒక్కరు లేదా అంతకంటే ఎక్కువ మంది కిరాతకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడుతూ చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ రాంపూర్ జిల్లాలో జరిగింది. ఆ దారుణం జరిగిన తీరును చూసి వైద్యులే కన్నీరు పెట్టారు. తాము చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాల్లో ఇది ఒకటని ఆవేదన వ్యక్తం చేశారు. రాంపూర్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 15న సాయంత్రం కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ మరునాడే బాధితురాలి ఇంటికి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న పొదల్లో అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని ఒక వ్యక్తి గమనించాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ అంజు బాలికపై జరిగిన దారుణాన్ని చూసి కంటతడి పెట్టారు. నేను చూసిన అత్యంత భయంకరమైన లైంగిక నేరాలలో ఇది ఒకటి. బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అత్యాచారం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంతర్గత అవయవాల్ని సిగరెట్తో కాల్చారు. పంటిగాట్లు కూడా ఉన్నాయి. బలమైన వస్తువుతో ముఖం మీద కొట్టారు. ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. జరిగిన దారుణంతో షాక్కి గురైంది. భయపడుతోందని గద్గద స్వరంతో చెప్పారు. గతంలో ఇంతటి దారుణ ఘటన జరిగితే 24 గంటలు గడవకుండానే రేపిస్ట్ కథ ముగిసిపోయేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం వచ్చినా పోలీసులు ఆ పని చెయ్యలేదు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అడిషనల్ ఎస్పీ అతుల్ కుమార్ శ్రీవాత్సవ నిందితుడి కోసం గాలింపు చర్యల్ని చేపట్టారు. 3 పోలీసు బృందాల్ని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల డాన్ సింగ్ ని అనుమానితుడిగా గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు. డాన్ సింగ్ ను పట్టుకోవడానికి 3 బృందాలను ఏర్పాటు చేశాం. ఎదురు కాల్పుల్లో డాన్ సింగ్ గాయపడ్డాడని నిర్ధారించారు. రాంపూర్ పోలీస్ చీఫ్ విద్యాసాగర్ మిశ్రా మాట్లాడుతూ నిందితుడిని పట్టుకోవడానికి 3 బృందాలను ఏర్పాటు చేశాం. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా ఈ కాల్పుల్లో అతనికి బుల్లెట్ గాయమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు బాలిక ఇంటి బయట బాలికతో మాట్లాడాడు. అనంతరం మాయమాటలు చెప్పి ఇంటి సమీపంలోకి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు వెల్లడించారు. अज्ञात अभियुक्त की तलाश के लिए 3 टीमों का गठन किया गया। अज्ञात अभियुक्त के तलाश के दौरान जब जानकारी मिल गई
अभियुक्त के गिरफ्तारी के लिए जब प्रयास किया जा रहा था, अभियुक्त द्वारा पुलिस टीम पर जान से मारने की नीयत से फायर किया गया। पुलिस द्वारा आत्मरक्षार्थ गोली चलाई गई, जिसमें अभियुक्त घायल हुआ है। पूछताछ में उसने अपना नाम दान सिंह सन ऑफ हरपाल सिंह बताया है, जो ग्राम खरसौल का ही रहने वाला है, जिसकी उम्र 24 साल है। और उसके द्वारा यह घटना कारित किया गया, जिसके संबंध में इलेक्ट्रॉनिक साक्ष्य एवं सीसीटीवी फुटेज भी उपलब्ध है। కానీ ఇది యూపీ పోలీసుల స్టైల్ కాదు. యోగి టీం వ్యవహరించే తీరు కాదు. డాన్సింగ్ చేసిన దారుణానికి గతంలో అయితే బుల్లెట్ అతన్ని భూమి మీద లేకుండా చేయడానికే వాడేవారు. ఈ కేసులో డాన్సింగ్ పోలీసులపై కాల్పులు జరిపినా పోలీసుల కాల్పుల్లో అతడికి గాయాలు మాత్రమే అయ్యాయి. 11 ఏళ్ల బధిర బాలిక జీవితాన్ని నాశనం చేసిన మృగం విషయంలో అరెస్టు చేయాలనే ఆలోచనే కరెక్ట్ కాదనే వాదనలు ఉన్నాయి. అంతెందుకు, ఇటీవల కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5 ఏళ్ల బాలికను అపహరించి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై నిందితుడు నితేష్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. హెచ్చరికగా గాలిలోకి కాల్పులు జరిపినప్పటికీ అతను పారిపోవడానికి ప్రయత్నించాడని అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఈ తరహా ఘటనలు యూపీలోనే కనిపిస్తాయి, కానీ రాంపూర్ కేసులో మాత్రం అలా జరగలేదు. నిందితుడు కాల్పులకు దిగిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అదొక్కటే కాదు, మరో దారుణ ఘటనలోనూ యోగి మార్క్ యాక్షన్ కనిపించలేదు. ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఘోరం ఇప్పటికీ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. మార్చి 29న 19 ఏళ్ల యువతి కొంతమంది యువకులతో కలిసి బయటకు వెళ్ళింది. అయితే ఏప్రిల్ 4 వరకు కూడా ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎట్టకేలకు ఆ యువతిని గుర్తించగా తనపై అత్యాచారం జరిగినట్లు చెప్పలేదు. చివరికి ఏప్రిల్ 6న బాధితురాలు తనపై గ్యాంగ్ రేపు జరిగినట్లు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మళ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మొత్తం 23 మంది నిందితులున్నారని బాధితురాలు చెప్పడం దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అందులో 12 మంది పేర్లు గుర్తించారు. మరో 11 మంది గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల పేర్లు రాజ్ విశ్వకర్మ, సమీర్, ఆయుష్, సోహైల్, దానిష్, అన్మోల్, సాజిద్, జహీర్, ఇమ్రాన్, జైబ్, అమన్, రాజ్ ఖాన్ అని ఏసీపీ విదిష్ సక్సేనా ప్రకటించారు. ఈ కేసు విషయమై ప్రధాని మోడీ కూడా వారణాసి వెళ్లినప్పుడు ఆరా తీశారు. కానీ ఈ కేసులో కూడా యూపీ పోలీసులు వేగంగా పురోగతి సాధించలేదు. దీంతో సీనియర్ అధికారిని కేసు నుంచి తప్పించారు. ఈ 2 ఘటనలు యూపీ పోలీసుల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. 8,000కు పైగా ఎన్కౌంటర్లు, 80,000 మంది క్రిమినల్స్ అరెస్ట్, 4,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు, 14,000 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం, 68 మాఫియా, 1,400 మంది ముఠా సభ్యులపై 700కు పైగా కేసులు నమోదు. సింపుల్ గా చెప్పాలంటే యూపీలో నేరాల సంఖ్య 85% తగ్గిపోయింది. 8 ఏళ్లలో ఉత్తరప్రదేశ్లో యోగి మార్క్ యాక్షన్ ఇచ్చిన రిజల్ట్ ఇదేనని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించుకుంది. నిజానికి యోగి యూపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్ర పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. పొలిటికల్ పవర్ను కూడా కాదని దూకుడుగా వెళ్లే ధైర్యాన్ని కూడా ఇచ్చారు. 8,000కు పైగా ఎన్కౌంటర్లు నిర్వహించారు అంటేనే పోలీసులకు యోగి ఎలాంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. యోగి యూపీ పోలీసుల ఈ దూకుడే మాఫియా గ్యాంగ్స్టర్ల వెన్నులో వణుకు పుట్టించింది. ఆ తర్వాత నేరస్తులు పోలీస్ స్టేషన్లలో లొంగిపోతున్న దృశ్యాలు యూపీలో సాధారణంగా మారాయి. అలాంటి రాష్ట్రంలో 19 ఏళ్ల యువతిని 23 మంది అత్యాచారం చేయడం, బధిర బాలికను కూడా చూడకుండా చిన్నారిని రాక్షసంగా చిదిమేయడం చిన్న విషయం కాదు. ఎవరేం చెప్పినా ఇలాంటి వాళ్లకు భూమి మీద జీవించే హక్కు అయితే లేదు. అందుకే మానవ మృగాలకు యోగి ఎన్కౌంటర్ ట్రీట్మెంటే సరైన జవాబు అనేది. మరి ఈ 2 కేసుల విషయంలో మానవ మృగాలను యోగి సర్కారు ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.